ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆ దేశ స్పెషల్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. గత ఏడాది జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై అణచివేతకు పాల్పడినట్లు నిర్ధారించిన స్పెషల్ ట్రిబ్యునల్ ఈ శిక్షను ఖరారు చేసింది. విద్యార్థి ఆందోళనలను అణచివేయడంలో అమానవీయ నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ తీర్పును షేక్ హసీనా ఖండించారు. ఇది పక్షపాతపూరితమైనదని, రాజకీయ ప్రేరేపితమైనదని ఆమె పేర్కొన్నారు. ఆమెతో పాటు అప్పటి హోంమంత్రి, పోలీస్ చీఫ్కు కూడా ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. భారత్ సహా వివిధ దేశాల నుంచి యునైటెడ్ కింగ్డమ్ యూకేకి వలస వచ్చిన వారు శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే గడువును రెట్టింపు చేస్తున్నామని ఆ దేశ హోంమంత్రి షబానా మహ్మద్ వెల్లడించారు. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్లు ఆమె ధృవీకరించారు. నూతన ఎర్న్డ్ సెటిల్మెంట్ మోడల్లో భాగంగా ఈ మార్పులు తీసుకురానున్నామని, ఇప్పటివరకు అమల్లో ఉన్న 5 ఏళ్ల ఆటోమేటిక్ ఐఎల్ఆర్ విధానాన్ని 10 ఏళ్లకు పెంచుతున్నట్లు షబానా చెప్పారు. నూతన ప్రతిపాదనల ప్రకారం తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు 15 ఏళ్లు వేచి ఉండాలని, ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులైతే 20 సంవత్సరాలు నిరీక్షించాలని స్పష్టం చేశారు. నేషనల్ హెల్త్ సర్వీస్ వంటి కీలక రంగాల్లో పనిచేసే నిపుణులు, ఎక్కువ సంపాదన ఉన్న వ్యాపారవేత్తలకు మినహాయింపు ఉంటుందని, వారికి 10 ఏళ్లు లేదంటే అంతకంటే తక్కువ సమయంలోనే నివాస అనుమతి పొందే మార్గం అందుబాటులో ఉంటుందని షబానా మహ్మద్ వివరిస్తూ, Specifically, the cohort of lower qualified workers who entered the country along with their dependents through the health and care visa, some of whom are never expected to be net economic contributors. It is right that we apply more stringent controls for this group, and for that reason we propose they should wait 15 years before they can earn settlement. Crucially, for these and every other group mentioned here, we propose these changes apply to everyone in the country today who has not yet received indefinite leave to remain, though we are seeking views on whether there should be some transitional arrangements available. May I make one thing absolutely clear though. We will not change the rules for those with settled status today. G20 2025 శిఖరాగ్ర సమావేశాలకు దక్షిణాఫ్రికా మొట్టమొదటిసారిగా ఆతిథ్యమిస్తోంది. దక్షిణాఫ్రికాలోని జోహన్స్బర్గ్ వేదికగా ఈరోజు ప్రారంభమైన G20 శిఖరాగ్ర సమావేశాల్లో సభ్యదేశాలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు ఇప్పటికే జోహన్స్బర్గ్ నగరానికి చేరుకున్నారు. అయితే ఈ G20 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ G20 సదస్సుకు హాజరు కాకూడదని అమెరికా తొలుత నిర్ణయించుకుందని, అయితే చివరి నిమిషంలో అమెరికా మనసు మార్చుకుందని, G20 సమావేశాలకు హాజరు కాబోతుందని, ఇది సానుకూల పరిణామమని సిరిల్ రామఫోసా ప్రకటించారు. అలాగే ఒక దేశం మరొక దేశాన్ని బలవంత పెట్టకూడదని, ఏ దేశం మరొక దేశాన్ని బెదిరించలేదని, అమెరికా నిర్ణయంతో G20 సదస్సుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని సిరిల్ రామఫోసా మాట్లాడుతూ, We have received notice from the United States, a notice which we are still in discussions with them over, about a change of mind about participating in one shape, form or other in the summit. So the discussions are still ongoing. This comes really at the late hour before the summit begins, and so therefore we do need to engage in those types of discussions to see how practical it is and what it finally really means. In a way, we see this as a positive sign, very positive, because, as I've often said, boycott politics never work. It's always best to be inside the tent than being outside of the tent. The tent is the G20. All countries are here, and the United States, being the biggest economy in the world, needs to be here. ఇక దక్షిణాఫ్రికా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఈ వ్యాఖ్యలను డొనాల్డ్ ట్రంప్, ఆయన బృందం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. జోహన్స్బర్గ్లో జరగబోయే G20 సమావేశాల్లో అమెరికా పాల్గొనబోదని, అమెరికా రాయబారి కేవలం హ్యాండ్ ఓవర్ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు.
participating in official talks at the G20 in South Africa. I saw the South African president running his mouth a little bit against the United States and the president of the United States earlier today, and that language is not appreciated by the president or his team. Ambassador, or the representative of the embassy in South Africa, is simply there to recognize that the United States will be the host of the G20. They are receiving that send-off at the end of the event. They are not there to participate in official talks, despite what the South African president is falsely claiming. సౌదీ అరేబియా అమెరికాలో $270 బిలియన్ పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించిన ఒప్పందాలపై గురువారం జరిగిన అమెరికా సౌదీ పెట్టుబడుల ఫోరంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ సంతకం చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ పెట్టుబడులు ఇరు దేశాల మధ్య సాంకేతికత, ఇంధన భాగస్వామ్యాలను సుస్థిరం చేస్తాయని చెప్పారు. వీటిలో సౌదీ అరేబియాకు చెందిన ఏఐ సంస్థ హ్యుమైన్ ద్వారా 6 లక్షల ఎన్విడియా ఏఐ చిప్ల ప్రధాన కొనుగోలు కూడా ఉందని తెలిపారు. ఇక అమెరికాకు వలస వచ్చే విదేశీ ఉద్యోగుల గురించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ విదేశీ వృత్తి నిపుణుల అవసరం అమెరికాకు ఉందని, వారిని స్వాగతిస్తామని చెప్పారు. అమెరికాలోని కంపెనీలలో $1 బిలియన్ కొద్దీ పెట్టుబడులు పెట్టే వారిని అనుమతించకపోతే తాము విజయం సాధించలేమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తూ It's great to be here today at the U.S.-Saudi Investment Forum. Great group of people. The biggest, you got the biggest in the room, but some of the most talented, maybe most importantly, the word talent, successful and innovative business leaders anywhere on the planet. Whether you have come from near or far, we're delighted to have you invest right here in the hottest country anywhere in the world. Every leader is saying the United States we're the hottest country in the world. We're going to keep it that way too. భారతదేశానికి సుమారు $825 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వీటిలో ఎక్స్కాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్ళు, జావెలిన్ యుద్ధ ట్యాంకుల విధ్వంసక వ్యవస్థతో ముడిపడిన పరికరాలు ఉంటాయి. ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయంగా శాంతి సుస్థిరతలకు, ఆర్థిక పురోభివృద్ధికి కీలక శక్తిగా భారత్ నిలుస్తుందని, అలాంటి ముఖ్యమైన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరిచేందుకు ఈ అమ్మకాలు దోహదం చేస్తాయని అమెరికా పేర్కొంది. భారత్కు అందించనున్న ఆయుధ సామగ్రి జాబితాలో 100 జావెలిన్ ఫిరంగి గుళ్ళు, 1 జావెలిన్ క్షిపణి, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు, ఆయుధ సామగ్రితో ముడిపడిన విడిభాగాలు కూడా ఉన్నాయని అమెరికా వెల్లడించింది. యుక్రెయిన్పై రష్యా బుధవారం భారీ క్షిపణి దాడి చేసింది. పశ్చిమాన ఉన్న టెర్నోపిల్ నగరంపై రష్యా జరిపిన దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమణలను అడ్డుకునేందుకు దౌత్య మద్దతు కోసం యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ తుర్కియాలో పర్యటిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని యుక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహర్ కిలిమింకో తెలిపారు. నగరంలోని 2 బహుళ అంతస్తుల భవనాలపై రష్యా X-101 క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసిందని, దీంతో ఆ 2 భవనాలు ధ్వంసమై 73 మంది తీవ్రంగా గాయపడ్డారని కిలిమెంకో వెల్లడించారు. ఇక దక్షిణ లెబనాన్లోని సిడాన్ తీర ప్రాంతం శివార్లలో పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మరణాలను ధృవీకరించింది. ఏడాది క్రితం ఇజ్రాయెల్ హిజ్బుల్లాల మధ్య కాల్పుల విరమణ తరువాత లెబనాన్పై జరిగిన అతిపెద్ద దాడి ఇది. ఇజ్రాయెల్ సైన్యం IDF ఈ దాడిని ధృవీకరించింది. ఇది హమాస్ శిక్షణా ప్రాంగణం లక్ష్యంగా జరిగిందని పేర్కొంది. హమాస్ గ్రూప్ ఎక్కడ పనిచేసినా వారిపై చర్యలు కొనసాగిస్తామని IDF స్పష్టం చేసింది. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై దాదాపు 500% సుంకాలు విధించే అవకాశం ఉందని చెప్పారు. రష్యా, యుక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నుంచి పలు దేశాలకు చమురును సరఫరా చేస్తున్న కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇందులో భారత్కు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఇటీవల ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఓటమి నేపథ్యంలో టెహ్రాన్ సైనిక దళాలకు నిధులు సమకూర్చేందుకు ఈ చమురు ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా మారిందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధికి, ఉగ్రవాద ప్రాక్సీలకు మద్దతు ఇచ్చేందుకు నిధులు అందకుండా చేసేందుకు ట్రెజరీ ఈ చర్యలు చేపట్టిందని, ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 28 పాయింట్లతో ఒక శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. వీటిపై చర్చించేందుకు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, యుక్రెయిన్ జాతీయ భద్రతాధిపతి రుస్తమ్ ఉమరోవ్ మధ్య సమావేశం జరిగింది.
ఈ శాంతి ప్రణాళికకు అంగీకారం తెలపాలని అమెరికా కోరుకుంటోందని ఈ సందర్భంగా విట్కాఫ్ ఆయనకు స్పష్టం చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్లలో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని, దీంతో పలు నిబంధనలను జెలెన్స్కీ వ్యతిరేకిస్తున్నారని ఐక్యరాజ్య సమితిలో యుక్రెయిన్ ప్రతినిధి క్రిస్టియానా వెల్లడించారు. ఈ శాంతి ప్రణాళికను ఒప్పుకోవడం అంటే యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని వదులుకోవడమేనని ఆమె స్పష్టం చేస్తూ, Since the beginning of this year, Ukraine has supported President Trump's proposals aimed at ending the war. We are ready as before to work constructively with the American side as well as with our European partners and around the world so that the outcome is peace. Ukraine has officially received from the American side a draft plan. We outlined the fundamental principles that matter to our people. We agree to work on the plan's provisions in a way that would bring about a just end of the war. In this context, allow me to make several critical points. First, while Ukraine stands ready to engage in meaningful negotiations to end this war, including at the leaders' level, our red lines are clear and unwavering. There will never be any recognition, formal or otherwise, of Ukrainian territory temporarily occupied by the Russian Federation as Russian. Our land is not for sale. సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. నవంబర్ 9న 46 మంది హైదరాబాద్ నుంచి జడ్డాకు వెళ్లిన అనంతరం అక్కడ మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా మదీనాకు 25 కిలోమీటర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 46 మందిలో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. మిస్ యూనివర్స్ 2025 టైటిల్ను మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ కైవసం చేసుకుంది. థాయిలాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో గతేడాది మిస్ యూనివర్స్గా నిలిచిన డెన్మార్క్ సుందరి విక్టోరియా కెజార్ హెల్విగ్ ఫాతిమా బాష్కు విశ్వసుందరి కిరీటాన్ని బహూకరించారు. అందాల పోటీల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే ఫాతిమా విశ్వసుందరిగా నిలిచి చరిత్ర సృష్టించారు. ప్రపంచ దేశాల నుంచి దాదాపు 120 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొనగా వారందరినీ వెనక్కి నెట్టి ఫాతిమా బాష్ అందాల కిరీటాన్ని దక్కించుకుంది. ఇక తొలి రన్నరప్ గా థాయిలాండ్కు చెందిన ప్రవనీర్ సింగ్, రెండో రన్నరప్ గా వెనిజులాకు చెందిన స్టిఫానీ అబాస్ అలీ నిలిచారు. బ్రెజిల్లోని బెలెం నగరం వేదికగా జరుగుతున్న COP30 సదస్సులో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై చర్చలు జరుగుతుండగా వేదికలోని ఒక పెవిలియన్లో అగ్ని ప్రమాదం జరగడంతో వివిధ దేశాల ప్రతినిధి బృందాలు, ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఎలా పురోగతి సాధించాలనే అంశంపై ఏకాభిప్రాయం కోసం దాదాపు 200 దేశాలు ఈ సదస్సులో ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో చర్చలు నిలిచిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన బాక్సింగ్ ప్రపంచ కప్ 2025 ఫైనల్స్లో భారత బాక్సర్లు 8 స్వర్ణ పతకాలతో సత్తా చాటారు. గురువారం మహిళల 51 కేజీల విభాగం ఫైనల్స్లో నిఖత్ జరీన్ చైనీస్ తైపీకి చెందిన గోవోయి జువాన్ని ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఇక 57 కేజీల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత చైనీస్ తైపీకి చెందిన వుయీని భారత్కు చెందిన జైస్మిన్ లాంబోరియా ఓడించింది. అలాగే 60 కేజీల విభాగంలో పర్వీన్, 80 కేజీల విభాగంలో నుపుర్ షెరోన్, 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి, 54 కేజీల విభాగంలో ప్రీతి పన్వర్, 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా, పురుషుల 70 కేజీల విభాగంలో హితేష్ గులియా, 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ విజయాలు సాధించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. మరో 5 రజత పతకాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. మొత్తంగా 9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి 20 పతకాలు సాధించి భారత్ అగ్రస్థానంతో ఈ టోర్నీని ముగించింది. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.